అమరావతి ఏపీసీఆర్డీఏ పరిమితిలో ఉన్న ప్రతి ఒక్క భూమి ఈరోజు క్యాపిటల్ రీజన్గా మార్క్ అవబోతుంది. పార్లమెంట్లో ఈ ఘట్టం ఈరోజు చోటు చేసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ అంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. ఈరోజు కేంద్ర హోంశాఖ మన బిల్లుని ప్రవేశపెట్టి మూజువానీ పద్ధతిలో ఓటులు సేకరిస్తారు. అంటే మనందరికీ తెలిసిందే, సే ఎస్ ఎస్ అండ్ నో నో, దాంట్లో ఎస్ అయిపోవడం ఖాయం. అమరావతి ఈరోజు మళ్ళీ ఊపిరి పీల్చుకుంటుంది. 2014 విభజించినప్పుడు హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా ఉండేది. 2024తో ఆ గడువు పూర్తవడంతో ఈరోజు అమరావతి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్గా వీళ్ళు తీర్మానం చేసి బిల్లు పెట్టబోతున్నారు. ఆ తీర్మానం మన శాసనసభలో జరిగిన తర్వాత దానికి వైసీపీ వాళ్ళు ఎవరు అటెండ్ అవ్వలేదు. ఈరోజు అదే మనం చూస్తే సెక్షన్ 5/2 దాంట్లో సబ్ సెక్షన్కు సవరణ కూడా జరగబోతుంది. అంటే కేవలం అమరావతి కాదు, అమరావతి కోర్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీలో, క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీలో ఏ ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు అమరావతి క్యాపిటల్ ఏరియా కింద రికగ్నిషన్ పొందబోతున్నాయి. ఇది శాశ్వతం. రేపు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దీన్ని మార్చే హక్కు లేదు.